నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వైరస్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై కుషాయిగూడ సరస్వతి శిశు మందిర్లో విద్యార్థులకు కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జగన్ ఆధ్వర్యంలో ఎండమాలజీ, శానిటేషన్ విభాగాల అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని వారు సూచించారు. కాబట్టి ఎక్కడ కూడా మోరీలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కవర్లను వేయొద్దు, నాళాలలో వేయొద్దు, ఎక్కడ కూడా వేయొద్దు. అది కూడా సేమ్ మళ్ళీ ఎక్కడ వేయాలని ఇప్పటికనే చెత్తగా కంపెనీ వేసి వచ్చాయి. అసలు పేపర్లు ప్లాస్టిక్ పేపర్లే వాడొద్దు. ఇప్పటి నుండి ప్లాస్టిక్ పేపర్లు కూరగాయలు తీసుకురావడానికి, మనం పప్పు తీసుకురావడానికి వాడొద్దు. మరి ఏం వాడాలి తెలుసా? చెప్పాలి కదా. మరి ఏం వాడాలని మనకు మీకు ఉంటుంది కదా. మరి ఇది కాకపోతే ఏంటి? ఇదిగో ఇటువంటి చిన్న ఉంటాయి, పెద్ద ఉంటాయి. ఇది పేపర్, ఇది ఓకేనా? ఇది పేపర్. ఇటువంటి పేపర్ బ్యాగ్ కానీ ఇది బట్ట బ్యాగ్. మన ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పవచ్చు, ఇదిగో ఈ బట్ట బ్యాగ్. ఇట్లా అంటే ప్లాస్టిక్ వద్దు, దూరంగా ఉండేందుకు మా పరిసరాలలో, మా ఇంటిలో నీరు నిలువ ఉండకుండా ప్రతి శుక్రవారం డ్రై డే అని చెప్పేసి ఫ్రైడేని డ్రై డేగా మేము పాటిస్తాం అన్నట్టు. సో అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రైడేని డ్రై డేగా పాటించాలంటే మీ ఇంట్లో ఉండే ఏ ఐటెంను కూడా అన్ని ఎంటీ చేసి బయట బయట సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు చూడాలి. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే దోమలు